ఫ్రెండ్స్, అసలు హరిహర వీరమల్లు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎందుకు ఎవరు చూడకూడదు, ఎవరు చూడాలి ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మనది ఇంప్రూవ్ అవుతుంది, కంటెంట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనము కంటెంట్లోకి వెళ్ళిపోతే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి అమ్మా. మీరు నొక్కండి. నెక్స్ట్ మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇప్పుడు మనం హరిహర వీరమల్లు చూసిన వెంటనే ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే మనకి ఏంటంటే అబ్బా ఏముందయ్యా సినిమా సూపర్ ఉంది, క్రేజీ, అసలు ఇంకా మంచి కంబ్యాక్, అంటే కంబ్యాక్ ఇన్ ద సెన్స్ స్ట్రైట్ మూవీ చాలా రోజులకు వచ్చింది కదా, లైక్ అంత మంచి ఏమంటారు దాన్ని, అంత అది ఏమంటారు దాన్ని, హైప్ కానీ ఇట్లాంటివి ఈ సినిమాలోనే పడ్డాయి అనమాట ఫస్ట్ హాఫ్ లోనే. సో అట్లా ఏంటంటే ఈ సినిమాలోనే పడ్డం వల్ల లైక్ అలా అనిపిస్తుంది మనకి, అబ్బా మంచి సూపర్ ఉంది, అసలు హైప్ ఇదంతా ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపిస్తుంది. వెంటనే మనకి ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో వెంటనే ఇంకా మనకి ఎట్లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే, ఇంకా కొంచెం ఒక 5 minutes వరకు బాగానే ఉంటుంది. తర్వాత వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు, ఒక జర్నీ లాగా. ఆ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకొస్తుంది అబ్బా మనకి, ఇదేందయ్యా ఈ విఎఫ్ఎక్స్ ఏంటి, గ్రాఫిక్స్ ఏంటి అని చెప్పేసి. దోస్ హూ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ పిఎస్పీకే గారు, అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఇష్టమో వాళ్ళైతే పక్క వెళ్ళిపోండి సినిమాకి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ ఎలివేషన్ షాట్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి అసలు. ఎందుకంటే నేను చెప్తున్నా వీళ్ళు ఎందుకు వెళ్ళాలి అంటే, అసలు ఆ షార్ట్స్ ఒక్కొక్కటి ఎట్లా ఉంటాయంటే, ఆ బీజిఎం బ్యాక్ సైడ్ ఇట్లా మనం ఇట్లా నుంచోబడిపోయి ఇట్లా అరిచేస్తుంటాం అనమాట, ఏ అనుకుంటా. అట్లా ఉంటాయి అనమాట షార్ట్స్ అన్ని. సో ఫ్యాన్స్ అయితే పక్క వెళ్ళిపోండి. అండ్ దోస్ హూ అంటే లైక్ మనకి మంచి విఎఫ్ఎక్స్ ఉండాలి, విజువలైజేషన్ గా చాలా బాగుండాలి కంటికి అనే వాళ్ళు చూడకండి సినిమాని అప్పుడే. ఎందుకంటే ఏం రత్నం గారు ఇంకొక 2-3 days తర్వాత మంచి విఎఫ్ఎక్స్ ఇట్లా వచ్చే సినిమాని ఇస్తారు అంటే చెప్పారనమాట, విఎఫ్ఎక్స్ వచ్చిన సినిమా ఇస్తాను అని. సో ఆఫ్టర్ దట్ యూ గైస్ గో టు ద మూవీ అనమాట. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి, వచ్చేంత వరకు అఫీషియల్ గా మన ట్విట్టర్ లో చేస్తారు మెసేజ్, అప్పటిదాకా వెయిట్ చేయండి. అండ్ ఈ ఏఎంబి మాల్ ఉంది కదా, ఏఎంబి మాల్ దగ్గరికి అయితే మన అదే సినిమా చూడడానికి తిను ఎవరో పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అయితే వచ్చారనమాట. ఇది ఒక హల్చల్ అయింది మొత్తము. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంది, మన హెచ్హెచ్విఎంకి ఇప్పుడు ఫస్ట్ డే వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక 59 CR అయితే కవర్ చేసింది. ఇంకా ఈ 2 days లో మిగతాది కవర్ అయిపోతుంది లేండి. అసలు బ్రేక్ ఈవెన్ కి ఈజీగా అయిపోతుంది, బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టమేం పడాల్సిన పని లేదు. అండ్ ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ఫ్యాన్స్ అయితే పక్క వెళ్ళిపోండి. అండ్ దోస్ హూ అంటే విజువలైజేషన్ అంతా బాగుండాలి, పిన్ టు పిన్ బాగుండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే వెయిట్ చేయండి, ఒక 2-3 days వెయిట్ చేస్తే మీకు మంచి ప్రింట్ వస్తుంది, విఎఫ్ఎక్స్ మంచిగా చేసి పంపిస్తా అన్నారు. అలా వచ్చిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళడానికి ట్రై చేయండి అనమాట. అప్పటిదాకా టేక్ ఏ బ్రేక్, ఎందుకంటే మీకు సినిమా నచ్చకపోవడం వల్ల నెగిటివిటీ పెరిగిపోతుంది. సినిమా అయితే చాలా బాగుంది, స్టోరీ ఎక్సెట్రా అదంతా చాలా బాగుంది, జస్ట్ ఒక విఎఫ్ఎక్స్ ఒక్కటే తక్కువైంది అనమాట. సాంగ్స్ అయితే సూపర్, అసలు సాంగ్స్ అసలు మ్యూజిక్ సాంగ్స్ అంతా సూపర్. అండ్ పక్కా సినిమాకి వెళ్ళిపోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్.